హాయ్ ఫ్రెండ్స్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ స్టేట్ పోలీస్ నోటిఫికేషన్స్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్స్ అనేది మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఎవరైతే కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టుల కోసం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక శుభపరిణామంగా చెప్పొచ్చు. సో ఇక్కడ మనం ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ ఏమేమి మోడిఫికేషన్స్ ప్రీవియస్ నోటిఫికేషన్ కంటే ఈ నోటిఫికేషన్లో ఎలాంటి మోడిఫికేషన్స్ చేశారనేది ఒకసారి మనం బ్రీఫ్గా చూసినట్టయితే ఇక్కడ మనకు వేకెన్సీస్ వచ్చేసి సివిల్ ఎస్ఐ పోస్ట్ కోడ్ నెంబర్ 11 సివిల్ ఎస్ఐ వచ్చేసి టోటల్ స్టేట్ వైజ్ వచ్చేసి మనకు 414 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏఆర్ మెన్ అండ్ ఉమెన్ వచ్చేసి 66 పోస్టులు, తర్వాత ఎస్ఏఆర్ సిపిఎల్ వచ్చేసి 5 పోస్టులు, నెక్స్ట్ టీఎస్ఎస్పి మెన్ వచ్చేసి 23 పోస్టులు, నెక్స్ట్ ఎస్పీఎఫ్ మెన్ వచ్చేసి 12 పోస్టులు, తర్వాత ఫైర్ వచ్చేసి 26 పోస్టులు, తర్వాత డిప్యూటీ జైలర్ మెన్ వచ్చేసి 8 పోస్టులు మనకు ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 554 పోస్టులు అనేది మనకు స్టేట్ వైజ్ అన్ని పోస్టులు అనేది ఎస్ఐకి ఇవ్వడం జరిగింది. సో వీటికి అప్లికేషన్స్ అనేది ఆన్లైన్ మోడ్లో చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే మనకు 2 మే 2022 నుంచి 28 మే 2022 వరకు మనకు అప్లికేషన్కి టైం అనేది ఇవ్వడం జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి tslprb.in అని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్ కూడా మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ జోనల్ వైజ్గా ఒకసారి మనం చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం జోన్లో చూస్తే జోన్ నెంబర్ 1 కాళేశ్వరం జోన్లో చూస్తే పోస్ట్ కోడ్ నెంబర్ 11 వచ్చేసి మనకు సివిల్ ఎస్ఐలు 28 వేకెన్సీలు, పోస్ట్ కోడ్ నెంబర్ 12 ఏఆర్ వచ్చేసి 1 వేకెన్సీ, నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 17 ఫైర్ వచ్చేసి 4 వేకెన్సీలు మనకు ఈ జోన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగిలినటువంటి 6 జోన్లో కూడా ఈ టేబుల్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 14కి వచ్చేసి కాంటిగ్యూయస్ జోన్ 1 కాంటిగ్యూయస్ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కాంటిగ్యూయస్ జోన్ అని అంటే యాక్చువల్గా మల్టీ జోన్ అని చెప్పకూడదు, బట్ మల్టీ జోన్ లాగానే ఆ జోన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 జోన్లు ప్లస్ 4 జోన్లు, వాటిని ఒక 3 జోన్లని ఒక కాంటిగ్యూయస్ జోన్గా, మిగిలిన 4 జోన్లని ఇంకొక కాంటిగ్యూయస్ జోన్గా ఇక్కడ డివైడ్ చేసి ఆ జోన్లో ఈ పోస్టులని ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ కోడ్ నెంబర్ 14 అని అంటే మనకి ఇక్కడ టీఎస్ఎస్పి అంటే స్టేట్ వైజ్ జాబ్ కాబట్టి వీటిని జస్ట్ లైక్ ఒక మల్టీ జోన్ లాగా డివైడ్ చేసి ఆ జోన్లో ఉన్నటువంటి కాంటిగ్యూయస్ జోన్ అంటే ఆ జోన్లో ఉన్నటువంటి 4 లేదంటే ఆ జోన్లో ఉన్నటువంటి 3 జోన్లకి మనకి ఇక్కడ పోస్టులు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో కాంటిగ్యూయస్ జోన్ 2లో టీఎస్ఎస్పి వేకెన్సీస్ అనేది 23 ఉండడం జరిగింది. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 18 వచ్చేసి అంటే డిప్యూటీ జైలర్ మెన్ వచ్చేసి ఇక్కడ కాంటిగ్యూయస్ జోన్ 1లో 4 ఉన్నాయి, కాంటిగ్యూయస్ జోన్ 2లో కూడా 4 ఉండడం జరిగింది. నెక్స్ట్ మనం ఫీ స్ట్రక్చర్ కనుక చూసినట్టయితే సో ఇక్కడ ఓసీబీసీ అభ్యర్థులకు 1000 రూపీస్ ఫీ పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అప్లికేషన్ కొరకు 500 రూపాయలు ఫీ అనేది కట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ కనుక మనం ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ కూడా ఒకవేళ అప్లై చేసినట్టయితే మనకి ఇక్కడ 50 రూపీస్ అనేది ఓసీబీసీ అభ్యర్థులకు రిబేట్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 100 రూపీస్ అనేది ఇక్కడ రిబేట్ అనేది లభిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే టోటల్ నోటిఫికేషన్లో పార్ట్ 1 మరియు పార్ట్ 2 అప్లికేషన్స్ అని 2 రకాల అప్లికేషన్స్ అనేది మనం చేస్తాము. సో పార్ట్ 1 అప్లికేషన్లో మెయిన్గా వచ్చేసి మనకు మొబైల్ రిజిస్ట్రేషన్ మరియు పోస్ట్ కోడ్ సెలెక్షన్, నెక్స్ట్ వచ్చేసి ఫోటో మరియు సిగ్నేచర్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పార్ట్ 2 అప్లికేషన్లో చూసినట్టయితే పార్ట్ 2 అప్లికేషన్లో మనకు డాక్యుమెంట్స్ మరియు సర్టిఫికేట్స్ అప్లోడింగ్ అనేది మనం చేస్తాము. ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ మనం అప్లోడ్ చేయాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని అంటే మనకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది రాసిన తర్వాత మనకు ఎప్పుడైతే జాబ్ కన్ఫర్మ్ అవ్వడానికంటే ముందు మనకు ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే పార్ట్ 2 అప్లికేషన్లో మనం జస్ట్ దాన్ని డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేస్తాము. సో అవి వెరిఫికేషన్ అనేది ఫిజికల్గా ఉండదు, వెరిఫికేషన్ అనేది ఉండడం జరగదు. అది మెయిన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే దాంట్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యాజ్ పర్ ద నామ్స్ ఏది 40%, 30%, 35%, నెక్స్ట్ 30% ఎలిజిబిలిటీ ఎగ్జామ్లో ఎవరికైతే వస్తుందో వాళ్ళకు మాత్రమే సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫిజికల్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఏ రకమైనటువంటి సర్టిఫికేట్స్ తేవాలి అనేది ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉమెన్స్కి రిజర్వేషన్స్ ఏ రకంగా ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఎస్ఐలకి 1/3% అనేది మనకు ఉమెన్స్కి స్పెషల్గా రిజర్వ్డ్ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏఆర్లో వచ్చేసి మనకు 10% రిజర్వ్డ్ పోస్ట్ అనేది మనకు ఉమెన్స్కి స్పెషల్గా ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా స్పెషల్ రిజర్వేషన్స్ కనుక మనం చూసినట్టయితే
ఇక్కడ మనకు బీసీ ఏ బిసిడిఈ మరియు ఎస్సీ ఎస్టీ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ నెక్స్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈ రకంగా మనకు స్పెషల్ రిజర్వేషన్స్ అనేది కొన్ని కల్పించడం జరిగింది. సో వాటి ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి ఎంతైతే రిజర్వేషన్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీకి 7.5%, నెక్స్ట్ ఎస్సీకి 15% అనేది ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ ప్రకారం వాళ్ళకు కోటా అనేది సపరేట్ కోటా అనేది ఉండడం జరుగుతుంది పోస్టుల పరంగా. రిజర్వేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో రిజర్వేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ అని అంటే ఎవరైతే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ పీఈ కోటా అని ఉంది. అంటే పీఈ కోటా అంటే పోలీస్ ఎగ్జిక్యూటివ్ కోటా. పోలీస్ ఎగ్జిక్యూటివ్ కోటా అంటే ఆల్రెడీ కానిస్టేబుల్గా సర్వీస్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి 3 years దాటినట్టయితే, సో 3 years దాటినట్టయితే తనకి సర్వీస్ తనకు కొంచెం కోటా అనేది అంటే స్పెషల్ కోటా అనేది పోస్టుల పరంగా స్పెషల్ కోటా అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోలీస్ మినిస్ట్రియల్ కోటా, నెక్స్ట్ మెంబర్స్ ఆఫ్ ద స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దానికి కొంచెం కోటా, నెక్స్ట్ ఎన్సీసీ కోటా, నెక్స్ట్ సిపిపి కోటా, ఎవరైతే పోలీస్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారి యొక్క పిల్లలకి ఈ సిపిపి కోటా అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సిడిఐ కోటా, నెక్స్ట్ సిఎస్పిఎఫ్ కోటా, సిజేపి కోటా, ఈ రకమైనటువంటి స్పెషల్ కేటగిరీస్ అనేది కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. వాటికి ఇంతకుముందుకు వచ్చేసి వీటికి మార్క్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు పోస్టులలో కొంచెం రిజర్వేషన్ అంటే కొంత పర్సంటేజ్ ఆఫ్ పోస్టులు అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ ఎలిజిబిలిటీ బై జెండర్ అనమాట. అంటే లేడీస్ అంటే మెన్ అండ్ ఉమెన్ పరంగా ఏ రకమైనటువంటి పోస్టులు ఉన్నాయనేది ఒకసారి చూసినట్టయితే పోస్ట్ కోడ్ నెంబర్ 11 and 12 అంటే సివిల్ మరియు ఏఆర్ పోస్టులు అనేది మెన్ అండ్ ఉమెన్కి ఇద్దరికి ఉంటాయి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 13, 14, 16, 18 ఇవి అంటే టిఎస్ఎస్పి, నెక్స్ట్ ఫైర్, జైల్ వార్డెన్, ఈ రకమైనటువంటి వేకెన్సీస్ పోస్టులు కేవలం మెన్కు మాత్రమే ఉండడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ పరంగా చూసినట్టయితే మనకు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 21 నుంచి 25 వరకు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ స్పెషల్గా మనకు 3 years అనేది రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. సో ఈ రకంగా చూసినట్టయితే ఒక ఓసీ అభ్యర్థికి 25+3 28 సంవత్సరాలు ఏజ్ అనేది ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక ఎస్సీ అభ్యర్థికి అడిషనల్గా 5 years అనేది యాడ్ అవుతుంది కాబట్టి సో 28+5 అంటే 33 సంవత్సరాల ఏజ్ ఉన్నా కూడా సరిపోతుంది. సో ఒకవేళ అతను కనుక సర్వీస్ క్యాండిడేట్ అయినట్టయితే అతని సర్వీస్ని బట్టి ఇంకొక 5 years వరకు యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది మనం చూస్తాము. నెక్స్ట్ ఎన్సీసీలో వర్క్ చేసినట్టయితే తనకి 6 months వర్క్ చేసినట్టయితే తనకి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకు ఇక్కడ చూసినట్టయితే ఎయిర్ ఫోర్స్ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీలో పనిచేసినటువంటి ఒక వ్యక్తికి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి టోటల్గా డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పరంగా చూసినట్టయితే ఖచ్చితంగా డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. సో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రిలాక్సేషన్ పరంగా చూసినట్టయితే డిగ్రీ అనేది జస్ట్ ఎగ్జామ్స్ అన్నీ రాసి ఉన్నట్టయితే సరిపోతుంది. పాస్ ఆర్ ఫెయిల్తో సంబంధం అనేది ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజెస్లో చేసినట్టయితే ఖచ్చితంగా ఓపెన్ డిగ్రీ కూడా ఇక్కడ ఎలిజిబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ అనేది కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ చూసినట్టయితే సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చేంజెస్ అనేది ఇక్కడ చూసినట్టయితే ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకు ఇంతకుముందుకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మరియు బీసీ అభ్యర్థులకు ఓసీ అభ్యర్థులకు ఒక క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా రావాలని చెప్పేసి ఉండే. బట్ ఇప్పుడు అందరికీ కూడా 30% అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్లో చూసినట్టయితే 200 మార్కులకి క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 60 మార్కులు అందరికీ కూడా ప్రతి అభ్యర్థికి కూడా ఓసీ అభ్యర్థి, బీసీ అభ్యర్థి, ఎస్సీ అభ్యర్థి, ఎస్టీ అభ్యర్థి, ఎక్స్ సర్వీస్ మెన్కి ప్రతి ఒక్కరికి కూడా 30% మార్క్స్ అనేది ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 20% నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే మనకు 5 మార్కులు
5 మార్కులకి రాంగ్ ఆన్సర్ అయితే చేస్తారో వాళ్ళకి రైట్ అయినటువంటి ఆన్సర్స్ నుంచి రైట్ అవ్వడం వల్ల వచ్చినటువంటి మార్క్స్ నుంచి 1 మార్క్ అనేది తగ్గించడం జరుగుతుంది. సో దాని తర్వాత పార్ట్ 2 అప్లికేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. పార్ట్ 2 అప్లికేషన్లో మనకు పైన మెన్షన్ చేసిన విధంగా సో డాక్యుమెంట్ అప్లోడింగ్, నెక్స్ట్ సర్టిఫికేట్ అప్లోడింగ్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత మనకు ఇంటిమేషన్ లెటర్ అనేది ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు పార్ట్ 2 అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకు పీఈటీ కోసం, అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం, ఈవెంట్స్ కోసం మనకు ఇంటిమేషన్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ డేట్, వెన్యూ మరియు టైం అనేది మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈవెంట్స్ పరంగా చూసినట్టయితే పిఎంటీ మరియు పీఈటీ పరంగా చూసినట్టయితే పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు పిఎంటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఇక్కడ మొదటగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లాస్ట్ నోటిఫికేషన్తో కంపేర్ చేసినట్టయితే కొన్ని మోడిఫికేషన్స్ అనేది చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మెన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాస్ట్ నోటిఫికేషన్లో 800 మీటర్స్ రన్ అనేది ఉండేది. నెక్స్ట్ హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ 100 మీటర్స్ అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు 800 ప్లేస్లో 1600 మీటర్స్ రన్ అనేది పెట్టడం జరిగింది. నెక్స్ట్ లాంగ్ జంప్ మరియు హై జంప్ మరియు 100 మీటర్స్ రన్ అనేది ఎలిమినేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉమెన్కి చూసినట్టయితే ఇంతకుముందుకు 100 మీటర్స్ రన్ అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు 800 మీటర్స్ రన్గా మార్చడం జరిగింది. సో మెన్ అభ్యర్థులకు విషయంలో చూసినట్టయితే 1600 మీటర్స్ రన్ని 7 minutes 15 secondsలో క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతకంటే ఎక్కువ రన్ చేసినట్టయితే, టైమింగ్ వచ్చినట్టయితే డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్కి చూసినట్టయితే 9 minutes 30 secondsలో రన్ అనేది కంప్లీట్ చేయాలి క్వాలిఫై అవ్వాలంటే. నెక్స్ట్ ఉమెన్ అభ్యర్థులకు చూసినట్టయితే 800 మీటర్స్ రన్ని 5 minutes 20 secondsలో కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 11, 17, 18 వీటికి ఇక్కడ కేవలం ఇవి క్వాలిఫై అయినంత మాత్రాన సరిపోతుంది. సో మెన్ అభ్యర్థులకు వచ్చేసి 600 మీటర్స్ రన్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఈ 3 ఖచ్చితంగా క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ మార్క్స్ని కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 12, 13, 14, 16 ఇవి వీటికి ఈవెంట్స్ మార్క్స్ అంటే 1600 మీటర్స్లో వచ్చినటువంటి మార్క్స్, లేదంటే 800 మీటర్స్లో వచ్చినటువంటి మార్క్స్, నెక్స్ట్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏఆర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, పోస్ట్ కోడ్ నెంబర్ 12 ఏఆర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి నార్మలైజేషన్ అయినటువంటి ప్రాసెస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫార్ములా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 600 మీటర్స్ కానీ, మెన్కి 1600 మీటర్స్ కానీ, లేదంటే ఉమెన్కి 800 మీటర్స్ కానీ ఇక్కడ నార్మలైజేషన్ అనేది చేసి ఆ తర్వాత వచ్చినటువంటి మార్కులని మెయిన్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కులకి బై 2 చేసి యాడ్ చేసి ఈ ఈవెంట్స్కి యాడ్ చేసి తర్వాత ఒక లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఫార్ములా ఇది. సో నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కనుక చూసినట్టయితే ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 11 నుంచి 14 వరకు, నెక్స్ట్ 16 నుంచి 18 వరకు మెన్కి హైట్ అనేది ఖచ్చితంగా 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 11 and 12కి ఉమెన్ అభ్యర్థులకు వచ్చేసి ఇక్కడ హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఏజెన్సీ ఏరియాకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి, సో ఎస్టీ అండ్ అబోరిజినల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆదిలాబాద్, నెక్స్ట్ కొమరంభీం, ఆసిఫాబాద్, నెక్స్ట్ మంచిర్యాల్, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ అండ్ వరంగల్ ఈ డిస్టిక్లలో ఉన్నటువంటి ఎస్టీ మరియు అబోరిజినల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హైట్ విషయంలో ఇక్కడ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. చెస్ట్ గురించి ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 11 నుంచి 14, నెక్స్ట్ 16 నుంచి 18 వరకు మెన్ అభ్యర్థులకు హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 11 and 12 ఏవైతే ఉన్నాయో, అంటే సివిల్ మరియు ఏఆర్ ఏదైతే ఉందో వాళ్ళ ఉమెన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ లాంగ్ జంప్ మరియు షార్ట్ పుట్ ఈవెంట్స్ కనుక చూసినట్టయితే ఇవి ఈసారి మెరిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు, జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో లాంగ్ జంప్ కనుక చూసినట్టయితే 4 మీటర్స్ లాంగ్ జంప్ కనుక చేసినట్టయితే సరిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్కి 3.5 మీటర్స్ చేసినట్టయితే సరిపోతుంది. నెక్స్ట్ షార్ట్ పుట్ ఉమెన్ అభ్యర్థులకు వచ్చేసి 2.5 మీటర్స్ లాంగ్ జంప్ చేసినట్టయితే క్వాలిఫై సరిపోతుంది. నెక్స్ట్ షార్ట్ పుట్ వచ్చేసి వెయిట్ 7.26 kgs ఫర్ మెన్ అండ్ 4 kgs ఫర్ ఉమెన్. షార్ట్ పుట్ వెయిట్ ఏదైతే ఉందో దాన్ని జనరల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మెన్ 6 మీటర్స్ అనేది
షార్ట్ పుట్ విసరగలిగితే క్వాలిఫైగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా 6 మీటర్సే ఉంది. నెక్స్ట్ ఉమెన్ అభ్యర్థులకు వచ్చేసరికి 4 కేఎస్ వెయిట్ ఉన్నటువంటి షార్ట్ పుట్ని 4 మీటర్స్ విసిరినట్టయితే క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీటిని ఏవైతే ఈవెంట్స్ కండక్ట్ చేశారో ఇవి 3 నెలల వరకు వేరే ఏదైనా టీఎస్ఎల్పిఆర్బి నుంచి నోటిఫికేషన్ పడ్డట్టయితే ఫిజికల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ కానిస్టేబుల్ కానీ లేదంటే ఇతర ఈవెంట్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏమన్నా టీఎస్ఎల్పిఆర్బి నుంచి పడినట్టయితే ఇదే ఈవెంట్స్లో వచ్చినటువంటి మెరిట్ని అక్కడ కన్సిడర్ చేస్తారు. సో సపరేట్గా అక్కడ ఈవెంట్స్ కొట్టాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ వీటి నుంచి మార్క్స్ అనేది కన్సిడర్ చేయట్లేరు, జస్ట్ క్వాలిఫై మాత్రమే చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకు ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ కోసం ఇంటిమేషన్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వెన్యూ, డేట్ మరియు టైం అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు ఎగ్జామినేషన్కి సంబంధించి. సో రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి టైమింగ్స్, డేట్ మరియు వెన్యూ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ కనుక చూసినట్టయితే ఇక్కడ మనకు 4 పార్ట్లుగా 4 పార్ట్స్గా మనకు పేపర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చార్ట్లో చూసినట్టయితే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అని చెప్పేసి 4 పేపర్స్ అనేది ఇవ్వడం జరిగింది. పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్, పేపర్ 2 తెలుగు, పేపర్ 3 వచ్చేసి ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్. సో ఇక్కడ ఇంగ్లీష్ వచ్చేసి మనకు పార్ట్ ఏ, పార్ట్ బి, నెక్స్ట్ తెలుగు వచ్చేసి పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. పార్ట్ బి వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్. అంటే డిస్క్రిప్టివ్ టైప్ అంటే మనం లెటర్ రైటింగ్ కానీ, ప్రిసిస్ రైటింగ్ కానీ, ఎస్ఏ రైటింగ్ కానీ, పారాగ్రాఫ్ రైటింగ్ కానీ ఈ రకమైనటువంటి పార్ట్ అనేది ఇక్కడ పార్ట్ బిలో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పార్ట్ ఏకి 25 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ బిలో 75 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. టోటల్గా 100 మార్క్స్ ఉంటాయి. పార్ట్ ఏకి సంబంధించినటువంటి ఈ పేపర్ 1, పేపర్ 2 అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ మాత్రమే. వీటిని మార్క్స్ అనేది మనం కన్సిడర్ చేయం మెయిన్ ఎగ్జామ్లో. పేపర్ 3, పేపర్ 4 అనేది 200, 400 మార్క్స్ ఉంటుంది కాబట్టి వీటిలో వచ్చినటువంటి మార్క్స్ని మనం జాబ్ సెలక్షన్ కొరకు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫైయింగ్ లాంగ్వేజ్ చూసినట్టయితే పార్ట్ ఏలో మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రతి 4 రాంగ్ అయినటువంటి ప్రతి 4 క్వశ్చన్లకి రైట్ అయినటువంటి ఒక క్వశ్చన్ని నెగిటివ్ అంటే మార్క్స్ డిడక్షన్ చేయడం జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పార్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ రిటన్ టెస్ట్లో సో ప్రిలిమ్స్లో ఏ రకంగా ఉందంటే అందరికీ కూడా 30% మార్క్స్ అనేది ఖచ్చితంగా రావాలని చెప్పేసి కండిషన్ పెట్టాడు ఈసారి కొత్తగా. సో నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్లో మాత్రం ఓసీ వాళ్ళకి 40% మార్క్స్ ఖచ్చితంగా రావాలి, బీసీ వాళ్ళకి 35% మార్క్స్ రావాలి. ప్రతి పేపర్లో కూడా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% మార్క్స్ అనేది ప్రతి పేపర్లో రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఇది మనకు 3 లాంగ్వేజెస్లో ఉండడం జరుగుతుంది. సో తెలుగు, ఇంగ్లీష్ మరియు ఉర్దూ 3 పేపర్లలో ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ పేపర్ 2 వచ్చేసి తెలుగు కానీ ఉర్దూ కానీ రెండిట్లలో చూజ్ చేసుకోవాలనేటటువంటి వెసులుబాటు అనేది మనకు కల్పించడం జరిగింది. సో పేపర్ 3 మరియు పేపర్ 4 కూడా మనకు 3 లాంగ్వేజెస్లో ఇస్తున్నాడు. సో తెలుగు, ఇంగ్లీష్ మరియు ఉర్దూలలో 3 లాంగ్వేజ్లో మనకు ఈసారి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఫైనల్ సెలక్షన్ అనేది ప్రాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే పోస్ట్ కోడ్ నెంబర్ 11కి సివిల్ ఎస్ఐకి చూసినట్టయితే సివిల్ ఎస్ఐకే కాదు మిగిలిన పోస్టులకు కూడా ఇదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ జోన్లో లోకల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 95% పోస్టులు అనేది కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ నాన్ లోకల్ అంటే అదర్ జోన్ వాళ్ళకి ఎస్ఐ పోస్టులు అనేది జోనల్ పోస్టులు కాబట్టి అదర్ జోన్ క్యాండిడేట్స్కి కేవలం 5% మాత్రమే వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిజర్వేషన్స్ 5% పోస్టులు మాత్రమే ఇక్కడ అదర్ పోస్టులకు ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందుకు 20% అనేది ఉండడం జరిగింది, బట్ ఈసారి 5% మాత్రమే ఇవ్వడం జరిగింది. మెరిట్ అమాంగ్ ద క్యాండిడేట్స్ హూ సెక్యూర్డ్ సేమ్ మార్క్స్ అంటే ఒకవేళ కనుక ఇద్దరు వ్యక్తులు ఉంటే వాళ్ళకి ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చి సేమ్ కేటగిరీ అయినట్టయితే ఏజ్ అనేది ఎక్కువ ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఈ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లోకల్ క్యాండిడేట్ అంటే రిజర్వేషన్ టు ద లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరెవరు ఏ ఏరియా వాళ్ళు క్యాండిడేట్స్, ఏ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ ఏ జోన్కి రిలేటెడ్ ఉంటారనేది ఇక్కడ క్లియర్గా ఈ చార్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం జోన్లో వచ్చేసి
భూపాలపల్లి జయశంకర్, నెక్స్ట్ ఆసిఫాబాద్ కొమరం భీం, నెక్స్ట్ రామగుండం పోలీస్ కమిషనరేట్స్, ములుగు, ఈ పోలీస్ కమిషనరేట్స్ మరియు డిస్ట్రిక్ట్స్ అనేవి ఈ జోన్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్. అదేవిధంగా కింద నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ 7 జోన్స్కి క్లియర్గా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కాంటిగ్యూయస్ జోన్స్ 1, కాంటిగ్యూయస్ జోన్ 2లో కూడా ఏ రకమైనటువంటి జోన్స్ని అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 1, 2, 3, 4 జోన్స్ వచ్చేసి కాంటిగ్యూయస్ జోన్ 1, నెక్స్ట్ 5, 6, 7 వచ్చేసి కాంటిగ్యూయస్ జోన్ 2గా ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో యాజ్ యూజువల్గా డిస్ట్రిక్ట్స్ సేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే పోస్ట్ కోడ్ నెంబర్ 17కి మరియు ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 14, నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 11 and 12కి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే స్టేట్ వైజ్ పోస్టులకి నెక్స్ట్ జోనల్ వైజ్ పోస్టులకి ఏ రకంగా ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 18 కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మనం చూసినట్టయితే పర్సంటేజ్ ఆఫ్ ద కోటాస్ ఇన్ స్పెషల్ కోటాస్, అంటే ఇవాళ మనం చెప్పుకున్నట్టు స్పెషల్ కోటాస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పెషల్ కోటాస్కి పోస్ట్ కోడ్ నెంబర్ 11 నుంచి 14 వరకు మనం చూసినట్టయితే పీఈ కోటాకు 5%, నెక్స్ట్ ఎన్సీసీకి 3%, నెక్స్ట్ సిపిపికి 2%, నెక్స్ట్ సిడిఐకి 2%, నెక్స్ట్ పోలీస్ మినిస్ట్రియల్ కోటాకి 1%. అదేవిధంగా ఎవరెవరికి ఎంత కోటా అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్స్కి ఏ రకమైన కోటాలు వర్తిస్తాయనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మెయిన్గా చూసినట్టయితే లోకల్ రిజర్వేషన్ ఫర్ ద లోకల్ క్యాండిడేట్స్, అంటే ఎవరైతే ఇంతకుముందుకు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు లోకల్ క్యాండిడేట్గా కన్సిడర్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడైతే చదివారో అది లోకల్ క్యాండిడేట్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ 7th క్లాస్ చదవనట్టయితే 7th క్లాస్ వరకు ఎవరైనా సరే చదవనట్టయితే వాళ్ళు డైరెక్ట్గా కొందరు ఓపెన్ డిగ్రీ కూడా చేసే క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళ రెసిడెన్స్ అనేది ఎక్కడ ఉందో రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో గ్రేడేషన్ టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. గ్రేడేషన్ టేబుల్ అంటే సో మార్క్స్ యొక్క కేటగరైజేషన్ ఏ రకంగా ఉంటుంది, ఎంత ఈవెంట్లో మెరిట్ కొడితే ఏ రకమైనటువంటి మార్క్స్ ఇస్తారనేది మనకు గ్రేడేషన్ టేబుల్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ కేవలం మనం 1800 మీటర్స్ మెన్కి మరియు 800 మీటర్స్ ఉమెన్కి మాత్రమే మనం ఇక్కడ మార్క్స్ కన్సిడరేషన్ చేస్తున్నాం కాబట్టి సో దీనికి దీనికి గ్రేడేషన్ అనేది ఏ రకంగా ఉంటుందనేది ఇక్కడ చార్ట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మెన్ వచ్చేసి 1600 మీటర్స్ని 6 minutes 56 secondsలో నుంచి 7 minutes 15 secondsలో కొట్టినట్టయితే క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. దానికి గాను 50 మార్క్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 4 minutes 15 seconds మరియు అంతకంటే తక్కువలో కొట్టినట్టయితే 100 మార్క్స్కి 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఏఆర్, ఎస్పీఎఫ్, టీఎస్ఎస్పి వీటిల్లో మనకు మార్క్స్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీటికి నార్మలైజేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామ్కి ఏ రకమైనటువంటి మార్క్స్ ఎన్ని మార్కులు ఉంటాయి, నెక్స్ట్ సిలబస్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో జనరల్ స్టడీస్ కానీ లేదంటే ఆర్థమెటిక్ రీజనింగ్ కానీ, నెక్స్ట్ జనరల్ స్టడీస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ అండ్ ఎకనామీ, నెక్స్ట్ తెలంగాణ మూమెంట్, స్టేట్ ఫార్మేషన్, ఈ రకంగా మనకు ఈ క్వశ్చన్ పేపర్ అనేది మనకు బైలాంగ్వేజ్లో ఇంతకుముందుకు ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు 3 languagesలో కూడా ఇస్తున్నారు. సో ఇది అందరికీ కూడా 30% మార్క్స్ అనేది ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీస్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఎగ్జామ్కి సిలబస్ అనేది ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 1లో పేపర్ 2లో కూడా పార్ట్ ఏ, పార్ట్ బి ఏ రకమైనటువంటి సిలబస్ అనేది ఇస్తారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. పేపర్ 3, పేపర్ 4లో కూడా ఏ రకమైనటువంటి సిలబస్ ఉందనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఎన్ని మార్కులు ఉన్నాయని మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఏవైతే ఇక్కడ కొన్ని మోడిఫికేషన్స్ చేశారో లాస్ట్ నోటిఫికేషన్కి ఇప్పటికీ, సో ఇక్కడ మనం క్లియర్గా ఒకసారి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది కవర్ చేయడం జరిగింది. సో ఎక్కడెక్కడ ఈవెంట్స్ పరంగా ఈసారి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరగట్లేదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అర్థమవుతుంది. బట్ ఎవరైతే రన్నింగ్ చేయగలిగే కెపాసిటీ ఎవరికైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా మెరిట్ అనేది సాధించి జాబ్ కొట్టడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఎవరైతే సబ్జెక్ట్ పరంగా ఎవరైతే స్టఫ్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు ఇదొక మంచి అవకాశంగా చెప్పొచ్చు. నెక్స్ట్ చార్మినార్ జోన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50% పోస్టులు, అప్రాక్సిమేట్లీ 50% పోస్టులు అనేవి ఉండడం జరిగింది. నెక్స్ట్ అదర్
జోన్స్తో కంపేర్ చేసినట్టయితే చార్మినార్ జోన్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. సో అందరూ ఫుల్ ఫ్లెజ్డ్గా ఖచ్చితంగా ఎన్ని పోస్టులు ఉన్నా కూడా అందులో ఒక పోస్ట్ నాదన్నట్టుగా ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు అని చెప్పేసి భావిస్తూ, సో అందరూ ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి, ఖచ్చితంగా ఒక ఉద్యోగం సంపాదించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.